ప్రభావంతం గాక. దేవుని స్తోత్రములు. ప్రేమాస్వరూపైన తండ్రి, కృపామయుడైన ప్రభా, పరిశుద్ధుల పరమ తండ్రి, మీ పాదన స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. మా కొరకై ప్రభా, పరలోకంలో నుండి ప్రభా ఈ లోకంలో జన్మించి తండ్రి, శిలువ వేయబడి తండ్రి మానవానికి రక్షణ దయచేసిన దేవా స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. గొప్ప దేవుడు తండ్రి, మరి ఈ మాటల్లో ప్రభా మరి ధ్యానించుకోవడానికి కృప చూపిస్తుంది. స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. ప్రేమాస్వరూపైన దేవా, మేము తీసుకోండి మాకు తోడుగా ఉంచండి తండ్రి. కృపాకనికి దేవా, మరి చెప్పబడుతున్న మాటలన్నింటిలో ప్రభా మరి మీరు ప్రతి హృదయంలో ప్రభా నాటండి, కనికరించండి తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రతి హృదయంలో శాంతి సమాధానం దయచేయమని ఇచ్చినాం తండ్రి. ప్రభా కనికం దేవుడు ప్రభుల ప్రభా రాజులాడుగా మరి అనేకుల రక్షణ పొందుటకు తండ్రి మీ కృప చూపించండి, కనికరించండి. మీ ఆత్మ కార్యం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మీ పరిచయంతా ఆశ్రయించి దీవించండి తండ్రి. పరలోకన్న ప్రభా మీ సేవలను ఆశ్రయించి దీవించండి తండ్రి. పాస్ గారి కుటుంబాన్ని ఆశ్రయించి దీవించండి ప్రభా. మరి వచ్చిన వారందరినీ ఆశ్రయించి దీవించండి తండ్రి. కనికరించండి, కృప చూపించమని వేడుకొంచు. అయ్యమైన పాత్రను ప్రభావం నిలబెట్టేందుకు వందనాలు తాస్తూ చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మీలో చాటును మాకు పరిచయం మీ వాక్యం అనుగ్రహించుకుని వేడుకొంచు. ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని స్తోత్రంలో ఆవరించిన పాస్టర్ గారికి మరి కుటుంబానికి నాకు వందనాలు చెల్లిస్తున్నాం. దైవ సేవకులకు నాకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన మీ అందరికీ నాకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి మొదటి మాట, మరి తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగదన్నాక వీరిని క్షమించుము అంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో చెప్తూ ఉన్నాడు యేసు ప్రభు. మరి యేసు ప్రభుని 39 కొరడా దెబ్బలు కొట్టి ఉంటూ ఉన్నాం. ఉదయమే మరి అతని సిలువ వేయమని 39 కొరడా దెబ్బలు కొట్టి ఉంటూ ఉన్నాం. సిలువ మోయించు మరి గొల్గొతా వరకు వచ్చి ఉంటూ ఉన్నాం. సిలువ మోయించు మరి ఆ యొక్క బాధలో మరి గొల్గొతా వరకు అంటే 6 గంటలకి సిలువ వేయమని చెప్పి ఉంటూ ఉన్నాం. 9 గంటలకు సిలువ వేసి ఉంటూ ఉన్నాం. ఇప్పుడు సిలువలో మరి ఆ యొక్క సిలువ వేయబడి ఉన్న యేసు ప్రభు ఈ మాట చెప్తూ ఉంటూ ఉన్నాం. ఆకాశమునకు భూమికి మధ్యలో ఉండి వేలాడుతూ మరి మానవాళి కొరకు ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం. మరి ఈరోజు మరి శుక్రవారం అయి ఉంటుంది, గుడ్ ఫ్రైడే. దేనికి గుడ్ ఫ్రైడే అంటే మానవాళ్ళందరికీ కూడా మరి రక్షణ తెచ్చిన దినమై ఉంటున్నది. మానవుల కొరకు యేసు ప్రభు తన మూల్యమైన రక్తాన్ని చిందించిన దినం కాబట్టి మానవులు రక్షణ పొందడానికి మార్గంలో సరళం చేసిన దేవుడు మా దినమై ఉంటున్నది. కాబట్టి మరి గుడ్ ఫ్రైడేగా చెప్తూ ఉంటున్నాం. శుక్రవారం మనకందరికీ కూడా ఈరోజు మనం రక్షింపబడ్డామంటే అది యేసు ప్రభు చేసిన త్యాగమై ఉంటూ ఉన్నది. కాబట్టి మనము రక్షింపబడి ఉంటూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు ప్రార్థన చేయించు ఉంటూ ఉన్నాం. తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎదగక వీరిని క్షమించమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. ఎంతో బాధలో ఉంటూ ఉన్నాం. కొరడా దెబ్బలు తిని మరి సిలువ మోయించు వచ్చి మరి రాత్రి అంతా కూడా మరి ఏమీ లేకుండా నిద్ర లేకుండా ఉంటూ మరి ఆ సిలువలో ఉన్నాం. సిలువ వేసిన తర్వాత మరి కూర్చోపోయి మరి దాదాపుగా 11 తర్వాత ఈ మాట చెప్పి ఉంటూ ఉన్నాం. యేసు ప్రభు తేరుకొని చూసి ఉంటూ ఉన్నాం. అయితే మానవులకు మరి దెబ్బ తగినప్పుడు, నొప్పి తగిలినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మరి ఏం చేస్తారు? తిడతారు, కొడతారు, లేకుంటే నిందిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు మరి క్షమించమని చెప్తూ ఉంటూ ఉన్నాం. తండ్రి అని అంటూ ఉన్నాం. వాళ్ళు దేనికైతే సిలువ వేశారో యేసు దేవుణ్ణి తండ్రి అని చెప్పినందుకే సిలువ వేసి ఉంటూ ఉన్నారు. అలాంటిది మరి తండ్రి అని సంబోధిస్తూ ఉంటూ ఉన్నాం. దేవుడు యేసు ప్రభు తండ్రి అని సంబోధిస్తూ ఉంటున్నాం. ఎందుకంటే యేసు ప్రభు మరి పరలోకం నుండి వచ్చి ఉంటున్నాడు కాబట్టి మరి ఆయన కుమారుడై ఉంటున్నాడు కాబట్టి ఏ తండ్రిని తండ్రి అని సంబోధిస్తూ ఉంటూ ఉన్నాడు. వాళ్ళు తీర్పు తీర్చినప్పుడు మరి ప్రధాన యాజకుడు అడుగుతూ ఉంటున్నాడు, నీవు దేవుని కుమారుడువా అని. ఆయన అవును అని అంటూ ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడు అని చెప్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. వీరేమి చేస్తున్నారో వీరు ఇంకా వీరిని క్షమించమని ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాడు.
వారి ఎవరో తెలుసా? ఎవరో తెలియదు. యేసు ప్రభు ఎవరిదో వారికి తెలియదు, ప్రజలకి. యేసు ప్రభు మరి ఆ యొక్క వారు ఎవరో అంటున్నాడు, మీరు ఎరగరు కనుక అని అంటూ ఉన్నాం. లూకాసు వార్త 5వ అధ్యాయం చూస్తే, లూకాసు వార్త 5వ అధ్యాయం మరి 20వ వచనం 21వ వచనం చూస్తే, ఆయన వారి విశ్వాసం చూచి, మనుషుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా, శాస్త్రులను పరిశీలనను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపం క్షమింపగలడని ఆలోచించకుండా సాగిరి. అంటే వీరు యేసు ప్రభు మనుషుల యొక్క పాపములను క్షమిస్తూ ఉంటూ ఉన్నారు కాబట్టి వారికి యేసు ప్రభు పాపాలు క్షమించే శక్తి, ఆ యొక్క సామర్థ్యం ఎక్కడిది అని ఆలోచిస్తూ ఉంటున్నారు. ఎందుకంటే యేసు ప్రభు పరలోకం నుండి వచ్చాడని వారికి తెలియదు. శాస్త్రులు పరిసయ్యులు మరి వారికి ధర్మశాస్త్రం తెలుసు, కానీ యేసు ప్రభు మరి పరలోకం నుండి వచ్చాడని వారు ఎరగలేదు. కాబట్టి వారందరూ కూడా మరి దేవదూషణ చేయుచున్నాడు అని అంటూ ఉన్నారు. దేవదూషణ చేయుచున్నాడు అంటున్నారు. కొందరేమో మరి దేవత్వం లేకుండా పరలోకం నుండి రాకుండా ఏ మనుషులను ఇలాంటి స్వస్థతలు చేయలేడు, ఇలాంటి సూచక్రియలు అద్భుతాలు చేయలేడు కదా అని కొందరు అంటూ ఉన్నాం. ఇక్కడ మరి మంచం మీద పక్షవాయువు గల వారిని తీసుకొచ్చి ఉంటూ ఉన్నాం. పక్షవాయువు గల వారిని తీసుకుని వచ్చి మంచం మీద నుండి మరి యేసు ప్రభు ఎదుట ఉంచగా యేసు ప్రభు అతని పాపాలను క్షమిస్తూ ఉంటూ ఉన్నాం. యేసు ప్రభుకి పాపాలు క్షమించే శక్తి ఉన్నది. ఎందుకనంటే దేవుని కుమారుడై ఉంటూ ఉన్నాడు కాబట్టి, ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు కాబట్టి క్షమించే శక్తి ఉన్నది. కానీ శాస్త్రులు పరిసయ్యులు వారికి మరి వారి కళ్ళలో మరి ఏమైపోయింది, వారికి సాతాను మరి ముసుగు వేసి ఉంటూ ఉన్నాం. ఆ యొక్క ఆత్మీయ స్థితిని వారు తెలుసుకోలేని స్థితిలో ఉంటూ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభుని సిల్వకు మరి అప్పగించి ఉంటూ ఉన్నారు. దేవదూషణ చేయించున్నాడని నేరము మోపి ఉంటూ ఉన్నా. కాబట్టి అంటే వీరు ఎరగరు. దేవుని యొక్క క్రియలను అందరూ కూడా తెలుసుకోనలేరు. దేవుని యొక్క క్రియలు మరి తెలియాలంటే దేవుని కృప ఉండాలి. దేవుని యొక్క ఆయన కార్యాలు మనం చూడాలంటే దేవుని కృప ఉండాలి. కాబట్టి వారు మరి యేసు ప్రభుని మరి సిలువకు అప్పగించి ఉంటున్నారు శాస్త్రులు. అయినప్పటికీ యేసు ప్రభు ఆ సిలువలో అంటున్నారు, మీరేమి చేస్తున్నారో వారికి తెలియదు. ఎందుకంటే యేసు ప్రభు నిజంగా దేవుడు అనుకుంటే వారు సిలువ వేయకపోదు. కాబట్టి మరి సిలువ వేయకపోతే మరి రక్షణ అనేది ఉండదు. కాబట్టి మానవాళికి రక్షణ కావాలంటే సిలువ వేయబడాలి. మానవులు చేసిన పాపాలన్నిటికీ కూడా అమూల్యమైన రక్తాన్ని చెల్లిస్తేనే దానికి విమోచన అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఈ లోకంలో మరి అలాంటి కార్యము ఎవరు కూడా చేయలేరు. యేసు ప్రభు చెప్పినట్లుగా క్షమించినట్లుగా మరి లోకంలో ఏ మానవుడు కూడా క్షమించలేరు. చెప్పి ఏదైతే యేసు ప్రభు చెప్పాడో అది చేసి చూపించాడు. ఆయన మరి మీ శత్రువులను ప్రేమించుడి అంటూ ఉన్నా, మిమ్మల్ని హింసించేవాడి వరకు ప్రార్థించుడి అని చెప్పి ఉంటూ ఉన్నా. యేసు ప్రభుని నిందిస్తూ ఉన్నారు, అపహసిస్తూ ఉంటున్నారు, కొట్టి ఉంటున్నారు, మరి అందరూ ఉంటున్నారు. అలాంటి మరి సిలువలో పలుకుతూ ఉంటున్నాడు, వీరు ఏమి చేస్తున్నారు వీరు ఎరుగరు అని చెప్తూ ఉంటున్నారు. కనుక వారిని క్షమించమని మరి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నారు. క్షమించడం అనేది మరి మానవ హృదయంలో గొప్ప విషయమై ఉంటూ ఉన్నది. ఎందుకంటే ఏ మానవుడు కూడా ఒక మాట అంటే పడరు, ఏ మానవుడు కూడా మరి ఎవరు తిరిగితే పడరు, ఎవరు మోసం చేస్తే పడరు. కాబట్టి అలాంటి మానవులు మరి దేవుడు ఏం చెప్తున్నాడో చేసి చూపించాడు యేసు ప్రభు. కాబట్టి అంటే క్షమించడం అనేది మామూలు విషయం కాదు. అది దైవత్వం ఉన్నవారే క్షమించగలరు, దేవుని ఆత్మ ఉన్నవారే క్షమించగలరు. కొందరు అంటూ ఉంటారు, నేను సచ్చినా కానీ క్షమించాను అని అంట. అంటే వాడు మోసం చేస్తే దేవుడు తిప్పితే నేను సచ్చినాన్ని క్షమించాను అంట, శబ్దం పెట్టుకుంటా. నువ్వు క్షమించకపోతే పరలోకానికి ఎలా వెళ్తావు?
నీవు మనస్ఫూర్తిగా క్షమిస్తేనే మీ పరలోకపు తండ్రి కూడా మీ పాపాలు క్షమింపబడతాయని యేసు ప్రభు చెప్పి ఉంటున్నాడు. కాబట్టి మన శత్రువులు ఎవరున్నారో వారిని క్షమించాలి అంటున్నాడు. యేసు ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు క్షమించమని. క్షమించడం అనేది గొప్ప విషయం. కానీ మనం హృదయంలో ఉండాలి. అంటే క్షమించుకోలేరు. అత్త కోడలు ఉంటారు. అతని కోడలు క్షమించదు, కోడలు అతను క్షమించదు. ఎప్పుడు కూడా ఒకరి మీద ఒకరు కొట్లాడుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. ఎన్నిసార్లు మరి క్షమించమని మరి ఈ యొక్క వింటూ ఉన్నాం, ఈ యొక్క వాక్యాలు వింటూ ఉన్నాం. కానీ అది ప్రాక్టికల్గా వచ్చేసరికి అది నెరవేరదు. ఒక మాట అంటే 10 మాటలు, ఒక మాట అంటే మరి తిట్టుకోవడం, దున్నుకోవడం, కొట్లాడడం వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ క్రైస్తవులమైన మనము అనేక సార్లు దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు మనలో మార్పు ఏ విధంగా ఉంటూ ఉన్నది? నీవు క్షమించుతూ ఉన్నావా? దేవునికి ప్రార్థిస్తూ ఉన్నావా? కాబట్టి మనము వినడమే కాదు, కానీ దాన్ని మన జీవితంలో ప్రాక్టికల్గా చేసి చూపించాలి. నీ శత్రువులు నీకుంటే వారి గురించి నువ్వు ప్రార్థించాలి, వారిని క్షమించమని నీవు కోరాలి. క్షమించడము మరి మనకు కాదు, మన హృదయంలో రాదు. మన శత్రువులను క్షమించాలంటే కష్టం. అయితే దాన్ని ప్రార్థించాలి. క్షమించే గుణము దేవుడు మనకి ఇవ్వమని మనం ప్రార్థించాలి. యేసు ప్రభు ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ప్రార్థించేవాడు, రాత్రుల్లో ప్రార్థించేవాడు. కాబట్టి ఇక్కడ క్షమించమని మరి తండ్రిని వేడుకుంటూ ఉన్న శత్రువులను వారి శిక్షిస్తున్న శత్రువులని క్షమించమని వేడుకుంటూ ఉన్నాడు. వారు మరి గ్రహించలేకపోతూ ఉంటున్నారు. యేసు ప్రభు దేవుడి వద్ద నుండి వచ్చారని వారికి తెలియదు. కాబట్టి మరి వారు క్షమ, ప్రేమ, హృదయము గలవారై ఉండాలి. ఎఫెసీ 4:32 ఎఫెసియన్స్ 4:32 ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. అంటే క్రీస్తు క్షమించిన ప్రకారంగా మీరును ఒకరినొకరు క్షమించుడి అని అంటున్నా. కొట్లాడుకున్నారంటే జీవితాంతం మాట్లాడుకోకుండా ఉంటాం, జీవితాంతం కూడా క్షమించకుండా ఉంటాం. అది క్రీస్తు స్వభావం కాదు. క్రీస్తు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండి అని అంటారు. కాబట్టి మనం ఏ విధంగా మనలో మార్పు వస్తుంది? మన మనసులో, మన జీవితాల్లో మార్పు ఎప్పుడు వస్తుందంటే క్షమించినప్పుడే. నీవు నీ శత్రువులను క్షమించినప్పుడే దేవునికి నీవు ఇష్టడవుతావు. మనం పరలోకంలో వెళ్ళడానికి మనము మరి రక్షణ పొంది ఉంటూ ఉన్నాం. పరలోకానికి నిత్య జీవం పొందుకోవడానికి మనము రక్షణ పొంది ఉంటున్నాం. కాబట్టి మీరు క్షమించిన ప్రకారముగా పరలోక తండ్రి మిమ్మల్ని క్షమించును అని అంటూ ఉన్నాం. కాబట్టి మనం క్షమించకపోతే దేవుడు కూడా మన పాపములను క్షమించడనేది మరి గుర్తించుకోవాలి. ఆ విధంగా మరి యేసు ప్రభు క్షమించి చూపిస్తూ ఉంటూ ఉన్నాం. ఆయన నెరవేరుస్తూ ఉంటూ ఉన్నాడు. ఏదైతే చెప్పాడో దాన్ని నెరవేరుస్తూ ఉన్నాడనేది మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. క్షమించుట. ఒక తండ్రికి 3 కుమారులు ఉన్నారు. వారికి తన ఆస్తిని పంచిచ్చాడు. 3కి ఆస్తి పంచించి అతని దగ్గర ఒక రత్నాల ఉంగరం ఒకటి ఉన్నది. ఎవరైతే యోగ్యులుగా ఉంటారో వారికి నా ఉంగరాన్ని ఇస్తానంటాడు. కాబట్టి మొదటి వాడు మరి కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చి చెప్తా, నేను మరి ఏం చేస్తున్నాడంటే, మొదటి వాడు వచ్చి ఎవరైతే స్నేహితుడు కొంత డబ్బు నా దగ్గర ఉంచి పెట్టాడు, ఆ డబ్బుని నమ్మకంగా దాచి తిరిగి అతడు వచ్చినప్పుడు ఇచ్చాను అంటాడు. అయితే తండ్రి అంటాడు, దాంట్లో గొప్పతనం ఏమున్నది? నీవు అతని డబ్బు తీయడానికి నమ్మకంగా ఇచ్చావు, మంచిదే అని అంటాడు. మరి రెండవ వాడు వస్తాడు. రెండవ వాడు వచ్చి చెప్తాడు, ఆపదలో ఉన్న నదిలో పడిపోయిన ఒక పిల్లవాడిని నేను రక్షించాను అని అంటాడు. తండ్రి అంటాడు, మరి అది దాంట్లో గొప్పతనం ఏముంది? నీవు ఒక పడిపోయిన నశించిపోతున్న వాడిని రక్షించడం మానవ ధర్మము, మంచిది అని అంటాడు. మరి మూడవ వాడు వస్తాడు. మూడవ వాడు వచ్చి
నా శత్రువు కొండ మీద మరి గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. ఆ కొండ మీద పడుకున్నాడు. ఆ కొండ పక్కనే నది జలపాతం ఉంది. అది పడిపోతే అక్కడ నుండి దొర్లి పడిపోతే చనిపోతాడు. కాబట్టి నేను అతని వెళ్ళి లేపి రక్షించి కిందికి తీసుకొచ్చాను అని అంటాడు. అతడు ఎవరంటే అతని శత్రువు. అయినప్పటికీ ఇతడు శత్రువు అని అతను క్షమించి అతడు పడిపోయి నశించిపోతాడేమో చనిపోతాడని వెళ్ళి అతన్ని రక్షించాడు, తీసుకొచ్చాడు. అప్పుడు తండ్రి సంతోషించి అంటే అతనికి ఆ ఉంగరాన్ని ఇస్తాడు. అంటే శత్రువులను ప్రేమించడము, శత్రువులను క్షమించడం అనేది గొప్ప విషయమై ఉంటూ ఉన్నది. శత్రువులను మరి మనం ప్రేమించే వారిగా ఉండాలి. ఆయన మరి శత్రువులను మరి వారి గురించి ప్రార్థన చేయాలి, వారి గురించి విజ్ఞాపన చేయాలి, వారి గురించి మరి చేయమంటున్నారు. లూకా 6:35 చూస్తే లూక్ 6:38 వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తలవెట్లతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అతను వాటికి కూర్చొని ఈ విధంగా ఆమె పాపములన్నింటినీ ప్రేమిస్తూ ఉన్నది. యేసు ప్రభువుని ప్రేమిస్తుంది కాబట్టి ఆమె పాపములన్నింటినీ కూడా యేసు ప్రభు క్షమించి ఉంటున్నాడు. నీ దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తూ ఉన్నావో అంతగా దేవుడు నిన్ను క్షమిస్తాడు, క్షమించమని చెప్తూ ఉంటున్నాడు. మత్తయి 5:44 ఉన్నట్టుగా మరి క్షమించమంటూ ఉన్నాడు. మీ పరలోక తండ్రి మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును క్షమించుడి అని అంటూ ఉన్నాడు. ఆ విధంగా మరి 1 కొరింథీ 14:1 1 Corinthians 14:1 ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అంటున్నాడు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని అంటున్నాడు. ప్రేమ అనేది, ప్రేమించడం అనేది త్వరగా రాదు. దాని గురించి ప్రయాసపడాలి. ఎందుకంటే శత్రువులను ప్రేమించడం అనేది మన హృదయంలో తొందరగా అలగదు. దానిని మనం అభ్యాసం చేసుకోవాల్సి వస్తూ ఉంటున్నది. అంటే ప్రేమించడం కూడా దాన్ని ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళు తిడుతున్నా కొడుతున్నా కానీ హింసిస్తున్నా కానీ మనము అణుచుకోవాలి. అంటే సహించాలి. ప్రేమించడం అంటే సహించడం, సహిస్తూ ఉండాలి. శత్రువులను ప్రేమించడం అంటే సహిస్తూ ఉండాలి. యేసు ప్రభు మరి శత్రువులందరూ కూడా అపహాసిస్తూ ఉంటూ ఉన్నారు, కొట్టారు, చేశారు. మరి అలాంటి స్థితిలో క్షమించమని మరి వేడుకుంటూ ఉన్నారు. మీ శత్రువులను క్షమించుడి అని చెప్పిన యేసు ప్రభు తన నిజ జీవితంలో చేసి చూపించి ఉంటున్నాడు. అతన్ని కొట్టినప్పుడు, ఆ యొక్క మరణకరమైన స్థితిలో ఉన్నప్పుడు, భయంకరమైన నొప్పిలో ఉన్నప్పుడు మరి యేసు ప్రభు మరి ఆకాశం భూమికి మధ్యలో వేలాడుతూ తండ్రిని వేడుకుంటూ ఉన్నా. వీరేమి చేయించున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించమని ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నా. ప్రార్థించే హృదయం, ప్రార్థన అంటే శత్రువులు మన కొరకు మనిషి ఉంటే, మనం హింసించే వారు ఉంటే వారి గురించి ప్రార్థించాలి, వారిని క్షమించమని ప్రార్థించాలి, వారికి రక్షణ దయచేయమని ప్రార్థించాలి. కాబట్టి యేసు ప్రభు ఇవన్నీ కూడా తన జీవితంలో మరి చేసి చూపించి ఉంటూ ఉన్నాడు. ఆ విధంగా మరి స్టెఫెన్ చూస్తూ ఉన్నా. అపోస్తలుల కార్యములు 7:60 యాక్షన్ 7:16 అపోస్తలుల కార్యములు 7:60 అతడు మోకాలుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించాను. స్టెఫెను జీవితంలో మరి అతడు రాళ్లతో కొట్టబడుతూ ఉంటూ ఉన్నా. స్టెఫెన్ కొడుతూ ఉన్నా కానీ మరి మోకాళ్ళని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాడు. మరి ఈ పాపము వారి మీద మోపకమని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నా. ఆయన పలికి మాట పలికి నిద్రించాను. కాబట్టి ఆ మాటను బట్టి సౌలు అక్కడే ఉన్నాడు. సౌలు మార్చబడ్డాడు. సౌలుకి మరి మరి ఆయన చేయలేని సేవ సౌలు చేసి ఉంటున్నాడు. ఆ పౌలుగా మారి ఎంతో మరి సేవను చేసి ఉంటూ ఉన్నాడు. చూసారు, క్షమించుటలో ఉన్న శక్తి, ప్రేమించుటలో ఉన్న శక్తి మరి దేవుని కార్యాలనేది చేస్తూ ఉంటాం. దేవుని కార్యాలు జరగాలంటే మన హృదయంలో ప్రేమించే గుణం ఉండాలి, క్షమించే గుణం ఉండాలి. ఎవరి హృదయంలో మరి క్షమించే గుణం ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. ఎవరి కుటుంబంలో క్షమించే గుణాలు ఉంటాయో
ఆ కుటుంబాల్లో సమాధానం ఉంటుంది. ఏ సంఘంలో క్షమించే గుణం ఉంటుందో ఒకరినొకరు క్షమించుకోమంటూ ఉన్నారు. అక్కడ క్షమించుకుంటే అప్పుడు ఆ యొక్క సంఘంలో మనకు సమాధానం ఉంటుంది. అక్కడ సమాధానం దగ్గర సంతోషం కలుగుతూ ఉంటుంది. కాబట్టి చిన్నదానికి పెద్దదానికి కొట్లాడుకొని పెద్దగా చేసుకొని దూరం అయిపోకూడదని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ప్రతిదీ కూడా మరి క్షమించుట అనేది మనం నేర్చుకోవాలి. ఇతరులను ప్రేమించుట అనేది మనం నేర్చుకోవాలి. అప్పుడే జీవితము సాఫీగా జరుగుతూ ఉంటుంది. దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వాదం అనేది మనకు కలుగజేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మనకు మార్గాన్ని చూపించాడు. ఆ మార్గంలో నడవమని మనకు బోధించాడు. ఆ మార్గంలో మనము నడవకపోతే మరి మనం కూడా ఆయన వెళ్ళిన స్థలానికి మనం కూడా వెళ్ళలేము. ఆ నిత్య జీవంలో మనం ప్రవేశించలేమనేది మనం గ్రహించాలి. ఒకసారి 2 సార్లు 3 సార్లు క్షమించకపోవచ్చు, కానీ మనం కూడా అడగాలి. క్షమించే గుణం ఇవ్వమని అడగాలి, ప్రార్థించాలి. ప్రేమించే గుణం ఇవ్వమని అడగాలి. అప్పుడే మన కుటుంబాల్లో దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి, మనలో కార్యాలు జరుగుతూ ఉంటాయి అనేది మనము గ్రహించాలి. కాబట్టి ఇంత గొప్ప మరి ఆ యొక్క యేసు ప్రభు మనకు క్షమించమని మరి ప్రార్థించమని ఆ శిలువలో మన కొరకు ప్రార్థిస్తూ చెప్పి ఉంటున్నాడు. కాబట్టి ఆయన మాటను బట్టి మనము ధ్యానించుకొని ఆ విధంగా క్షమించడము, మరి శత్రువులను క్షమించడము, ప్రేమించడము, మరి వారి కొరకు ప్రార్థించడము మనము చేద్దాం. అలాంటి చేసి ఇతరులకు ఆశీర్వాదకరంగా, ఇతరులకు రక్షణకరంగా మనము మాదిరిగా ఉండాలని దేవుని బట్టి మేము కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వాదించి దీవించునుగాక. ఎంతో